बेहद परम महाशांति బేహద్ కే బేహద్ పరం పరం మహానాత్మలకు జాగృతమైన దివ్య ఆత్మలకు విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఆత్మిక పరివారంకు ఆత్మిక సోదరి సోదరులకు ఈరోజు మనము 534 లైవ్ ఎపిసోడ్లో ఉన్నాం. ఈరోజు జనరల్ టాపిక్స్గా చాలామంది మనసులో వచ్చేటువంటి ఆలోచనలు, ప్రశ్నలు, దాని గురించి డిస్కషన్ చేసుకుందాం అంటూ ఉన్నారు అనంతభాయ్. ఇప్పుడు జ్ఞానంలో కొత్త వాళ్ళు జోడించబడుతూ ఉన్నా సరే, పాత వాళ్ళైనా సరే, మధ్యలో వచ్చిన వాళ్ళైనా సరే, వాళ్ళందరికీ కూడా క్యూరియాసిటీ ఉంటుంది. అరే, మా జీవితంలో మేము చాలా టైం వేస్ట్ చేసుకున్నాము, ఇప్పుడు మాకు జ్ఞానం లభించింది, జ్ఞానం యొక్క మహత్వాన్ని ముందే టైంకి తెలుసుకుంటే బాగుండేది, ఎంత సమయం పోగొట్టుకున్నాము, ఆలస్యంగా జ్ఞానంలోకి వచ్చాము అనేటి మాటలు, సంకల్పాలు మనసులో నడుస్తూ ఉంటాయి. దీనికి అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, జ్ఞానంలోకి రావటం అంటే ఇది ఇప్పటి విషయం కూడా కాదు, చిన్న విషయము, ప్రశ్న కాదు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు మేల్కుంటే అప్పుడే మీకు తెల్లారినట్టు అంటారు కదా. ఇక్కడ మీరెప్పుడు తెలుసుకున్నారో అప్పటి నుండి పురుషార్థం చేయండి. జ్ఞానం విన్న తర్వాత లక్ష్యాన్ని తీసుకొని అక్కడికి చేరటం అనేదే ముఖ్యం. ఎప్పుడు వచ్చారు జ్ఞానంలోకి, ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. తెలుసుకున్న దగ్గర నుంచి మీరు ఎంతవరకు పురుషార్థం చేస్తున్నారు అనేదే ముఖ్యం. అజ్ఞానంగా ఎన్నో జన్మలు గడిచిపోయాయి. మరి ఈ జన్మలో ఇప్పటికైనా సరే మరి తెలుసుకున్నారు. ఇక్కడికి రావటానికి ఎన్నో సంస్థలు వెతికి వచ్చారు, ఎంతో మోసపోయారు. సుఖము, దుఃఖము, శాంతి, అశాంతి అనేది ఉంటూనే ఉంటాయి జీవితంలో. ఎక్కడ పోయినా మాకు శాంతి లభించలేదు, ఆనందం లభించలేదు అనుకుంటూ ఉంటారు. ఏది జరిగినా కూడా అది మీ మంచిగా అనుకోండి, జరిగిందంతా మరి ఇవన్నీ కూడా కర్మ బంధనాన్ని అర్థం చేసుకోండి. అంతిమ లక్ష్యం చేరుకోవటానికి ఎప్పుడో ఎక్కడో ఒక అడుగు ముందుకు వెయ్యాలి, మెట్లు ఎక్కాలి, అప్పుడే కదా చేరుకునేది. కొంతమంది అనుకుంటారు, మేము ఇలాంటి ప్రపంచంలో ఎందుకు జన్మ తీసుకున్నాము అని. జన్మే తీసుకోకపోతే కర్మ ఎలా చేస్తారు? కర్మే చేయకపోతే ముందుకు ఎట్లా వెళ్తారు? ముందుకు వెళ్ళందే ఇక్కడ దాకా ఎలా వస్తారు? ఇక్కడికి రాకపోతే పైకి ఎట్లా వెళ్తారు? పైకి వెళ్ళకపోతే శరీరం వదిలేసిన మళ్ళీ కిందకి రావడం, జన్మమరణ చక్రాల్లోకి ఇరుక్కుపోవటం, ఇదే కదా జరిగేది. ఇవన్నీ కూడా కర్మల ఖాతా అనుసారంగా మీరు అన్నీ పూర్తి అయితేనే జ్ఞాన మార్గంలోకి రాగలుగుతారు. పూర్తి అయితేనే కదా విముక్తి అనే దానికి అర్థం అనేది తెలిసేది. నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎవరు పంపించారు నన్ను అనేటువంటిది తెలుసుకోవాలి. ఇక్కడ మనం అంతిమ సమయంలో ఉన్నాం. దేనికైనా చూడండి, అంతిమ సమయానికి చాలా విలువ ఉంటుందని శాస్త్రాల్లో కూడా చెప్పారు. మీరు ఇక్కడికి వచ్చారు అంటేనే బేహద్దు పరివర్తన అంటే ఏమిటో, బేహద్దు జ్ఞానం ఏంటో, బేహద్దు ప్రపంచం ఏంటో, మీ జీవితంలో ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ మీకు అర్థమవుతాయి. జరిగేదాన్ని స్వీకరించాల్సిందే. ఇక్కడ సుఖదుఖాలు లభించినా సరే ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ లైఫ్, డ్రామా పార్టుగానే భావిస్తూ ప్లే చేస్తూ ఉండాలి. భక్తి మార్గంలో కూడా అజ్ఞాని అయినా, నాస్తికులంటి వాడైనా సరే, ఎప్పుడూ పరమాత్మను జ్ఞాపకం చేయని వాడు కూడా అంతిమ సమయంలో పరమాత్మను జ్ఞాపకం చేస్తే
తప్పకుండా ప్రాప్తి లభిస్తుంది. చూడండి, పూర్వకాలంలో కూడా తన పిల్లలకి దేవతల యొక్క పేర్లు, భగవంతుడి పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఒకతను అసలు జ్ఞానం లేదు, భక్తి చేయలేదు, పరమాత్మ నామాన్ని ఎప్పుడూ ఉచ్చరించలేదు. అంతిమ సమయంలో లాస్ట్ కొడుకైనటువంటి నారాయణ్ణి జ్ఞాపకం చేశాడు. అంటే ఆ లాస్ట్ కొడుక్కి నారాయణుడి యొక్క పేరు పెట్టుకున్నారు. చనిపోతూ ఏ ప్రాణభయంతో నారాయణ నారాయణ అని పిలిచాడు. అంతటోటే విష్ణు దూతలు వచ్చి ఆయన్ని స్వర్గలోకానికి తీసుకొని వెళ్ళారు. చాలామంది అన్నారు, ఆయన భగవంతుడినేమి నామం పిలవలేదే, కొడుకుని పిలిచాడు అని అన్నారు. కొడుకైనా అది భగవంతుడి పేరు కదా, అందుకే ఆయన ప్రాప్తి లభించింది. పూర్వం అందుకే పిల్లలకి దేవతల పేర్లు పెడుతూ ఉండేవాళ్ళు, భగవంతుడి పేర్లు పెడుతూ ఉండేవాళ్ళు. అట్లా నామ జపం చేసినా చాలు ప్రాప్తి లభిస్తుంది అనే దానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అంతిమతి సోగతి అనేది ఇక్కడ ముఖ్యం. అంతిమ సమయంలో ఎలాంటి స్మృతి గతి ఉంటుందో, స్థితి ఉంటుందో అలాంటి గతి లభిస్తుంది అని. మరి జ్ఞానులు, బేహద్ పిల్లలమైనటువంటి మనము అంతిమంగా మనం లైట్ బీయింగ్స్ అనేటువంటి స్మృతి ఎప్పుడూ ఉండాలి. అదే స్మృతిలో ఉంటే మనం బేహద్ కళ పరంధామానికి వెళ్ళాలి అనేటువంటి జ్ఞాపకంతో అదే గతి లభిస్తూ ఉంటుంది. మనకు ఈశ్వరుడు ఏది చేసినా మంచిగానే చేస్తాడు. ఈ డ్రామా ముగింపు కూడా సుఖాంతంగానే ఉంటుంది. సుఖాంతంగా ఉంటేనే కదా ఇష్టపడేది. ఇప్పుడు చూడండి, ఏదైనా డ్రామా చూసాము, లాస్ట్కు అంతా దుఃఖంతో పిల్లలు దూరం అయిపోయి, వాళ్ళు చనిపోయి వీళ్ళు చనిపోయి ఉంటే ఎవరు ఇష్టపడరు కదా. అదేవిధంగా పరిస్థితులు అంతిమ సమయం ఇలాగొచ్చినప్పుడే భగవంతుడు భూమి మీదకి వచ్చి అందరికీ సుఖాన్ని ఇవ్వటం కోసం, శాంతిని ఇవ్వటం కోసం ఈ డ్రామా క్లోజ్ చేయడానికి, సుఖాంతంగా చేయటానికే వచ్చారు. వినాశనం చేసి, దుఃఖ పెట్టి, అందరిని చంపేసి కొంతమందిని ఉంచటం అనేది ఆయన ఇష్టం కాదు. అందరికీ ముక్తి, జీవన్ముక్తి సునాయాసంగా, కష్టం లేకుండా మరి ఇవ్వటం ఆయన యొక్క లక్ష్యం. ఇది మనము స్వపరివర్తనకు ముందే చేయాల్సింది జరుగుతూ ఉంటుంది. అందుకనే దిగులు పడద్దు, చింతన పడద్దు, అంతా మంచిగానే జరుగుతుంది. ఎండింగ్ దుఃఖంతంగా ఉంటే మజా ఏముంటుంది? హ్యాపీ ఎండింగ్ చేద్దాం. ఈ డ్రామా కూడా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. అజ్ఞానానికి వశమై ఏదో జరిగిన దాని గురించి ఫోకస్ చేస్తూ ఉంటారు. అందుకని జరిగేదంతా హ్యాపీగానే ఉంటుంది, అంతా మంచే జరుగుతుంది అనేటువంటి సంకల్పం చేస్తూ ఉండండి. హ్యాపీ ఎండింగ్ అంటే అందరూ జీవన్ముక్తి పొందటం. భక్తి మార్గం వాళ్ళకు ముక్తి, ఎవరికి ఏది కావాలంటే అది సుఖాంతంగా. బాపూజీ అదే అంటారు, తెలియకుండానే వాళ్ళందరూ ముక్తిలోకి వెళ్ళిపోతారు. పండుకొని నిద్రలోనే ముక్తిలోకి వెళ్ళిపోతారు. అలాంటి ప్లాన్ చేస్తూనే ఉన్నారు బాపు, భగవంతుడు కదా. ఎవరైతే మరి వాసనలు, కోరికలు, కామనలు జయించలేదో వాళ్ళు ముక్తి పొందుతారు. జయించిన వాళ్ళు జీవన్ముక్తి పొందుతారు. జీవిస్తూనే జీవన్ముక్తి యొక్క అనుభూతిని ఇక్కడ పొందుతూ ఉన్నాం. దీని తర్వాత పరమగతిని అనుభూతి పొందాలి. ఇదే జీవన్ముక్తి స్టేజ్. కొంతమంది పాస్ట్ జరిగిపోయిన దాని గురించి చింతన చేస్తూ ఉంటారు. అరే, మేము ఇన్ని సంవత్సరాలు బీకేలో గడిపాము, పీబీకేలోకి వెళ్ళాము, ఎన్నో సంస్థలు తిరిగాము, ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా కాలం టైం అయిపోయింది. పూర్తిగా సాకార బాపుని కలుసుకునే టైం అయిపోయింది. ఆయన ద్వారా పాలన పొంది జ్ఞానం డైరెక్ట్గా కూర్చొని వినేటువంటి టైము అయిపోయింది అని వాపోతూ ఉంటారు. సత్యాన్ని వెతుకుతూ వచ్చాము, ఇంతకాలం పట్టింది అని అంటూ ఉంటారు. సత్యాన్ని వెతకటంలో ఇవన్నీ కూడా మీకు అనుభవాలే కదా. జీవితములో ఇవన్నీ కూడా అనుభవించడానికే మనం వచ్చాము, నేర్చుకుంటాం వీటి ద్వారా. ఇదే ప్రపంచం కదా. జ్ఞానం లేనప్పుడు అజ్ఞానం స్టేజిలో ఉన్నాం. స్థూలంగా భూమి మీద ఉన్న వాటి గురించి చింతన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు జ్ఞాని కనుక ఎవరి యొక్క
అవగుణాలు, నెగిటివ్ అనేది చూసేది లేదు. జీవితం అనగా అనేక రంగులు ఉంటాయి. మీ దగ్గర లేని దాన్ని చూసి ఇతరులకు ఉన్నదాన్ని చూసి దుఃఖపడవద్దు. వాళ్ళకి 5 కార్లు ఉన్నాయి, సుఖంగా ఉన్నారు అనుకుంటారు మీరు. కానీ 500 కార్లున్నా కూడా సుఖం లేనివాడు ఉన్నారన్నమాట మీకు తెలియదు. ఇప్పుడు మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మనకు చాయిస్ ఉంది. ఎందుకంటే ఈ జన్మలోనే బ్రహ్మ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పొంది మేకప్ అయ్యేటువంటి సమయం ఉన్నది. ఇంకా చాయిస్ ఉంది, అయిపోలా. టూ లేట్ అయిపోయింది. టూ లేట్ ఏమీ కాలేదు కదా. ఎందుకు చింతన పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు? సరే, పూర్వజన్మలో ఏదైనా బ్రహ్మ జ్ఞానం లభిస్తే వైకుంఠంలోకి వెళ్ళి వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ జన్మలో ఇప్పుడు బేహద్దు పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగంలో బ్రహ్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం తెలుసుకుంటే సీదా బేహద్దు కళా పరంధామానికి వెళ్ళిపోగలుగుతాం. ఎక్కడికి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇంకా జన్మ తీసుకోవాల్సిన అవసరము ఉండదు. అందుకని ఇప్పుడు మీరు ఈ జన్మలో తెలుసుకున్నారు, దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఆలోచనను వాచ్ చేస్తూ అనగా చూసుకుంటూ పరిశీలన చేసుకుంటూ ఉండండి. గమ్యానికి ముందుకు వెళ్ళిపోండి. వాళ్ళు ముందు బయలుదేరారు, వెళ్ళిపోతారేమో అని అనుకోవద్దు. లక్ష్యం, ప్రయాణం, శక్తి, ధారణ ఇక్కడ ముఖ్యం అన్నమాట. దీనికి చూడండి, ఒక ఎగ్జాంపుల్. మన కథ తెలిసిందే. తాబేలు, కుందేలు పందెంలో పరుగులో ముందు ఎవరు వెళ్ళారు మీకు తెలిసిందే. తాబేలు తను చిన్నగా నడుస్తుంది అని ఆగిపోకుండా, ఎక్కడ అలుపెరగకుండా వెళ్ళిపోతూనే ఉంది. కుందేలు ఏం చేసింది? త్వరగా పరిగెత్తి సగం దూరం వెళ్ళగానే ఆ తాబేలు వచ్చేటప్పటికి ఒక కునుకు తీద్దాము, నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతానుగా నేను గర్వంతో అది నిద్రపోయింది. తాబేలు ఆగకుండా వెళ్ళిపోయింది, చివరికి విజయాన్ని పొందింది. నిద్రపోయే వాళ్ళు ఇంకేమైపోతారు? మునిగిపోతారు. తెల్లారిపోయేటప్పటికి పందెం అయిపోతుంది. ఇలాగే ముందొచ్చిన వాళ్ళు పరుగులు తీస్తారంటే అలసిపోయి ఉన్నారేమో ఆలోచించండి. మీరు ఇప్పుడు వచ్చినా, నిదానంగా నడుస్తున్నా, లక్ష్యానికి ఆగకుండా అతక్ పురుషార్థం చేస్తే, అంతిమ శ్వాస వరకు పురుషార్థం చేస్తూ ఉంటే మీరు గమ్యానికి చేరుకోగలుగుతారు. ఇప్పుడు జ్ఞానం విన్నా దీన్ని వ్యర్థం చేస్తే, లేట్ అయిపోయిందని గమ్యాన్ని మర్చిపోతే ఇంకేం చేరుకోగలుగుతారు? ఈ అమూల్యమైన జీవితాన్ని సార్థకం చేసుకుంటే మీరు చేరుకోవాల్సిన గమ్యం చేరుకుంటారు. ఇక్కడ జీవన మృత్యువులు తప్పవు. ఈ స్థూల ప్రపంచం మృత్యులోకంలోకి వచ్చిన తర్వాత ఎవరు దీన్ని రక్షించనూ లేరు. అయితే మీరు జాగృతమైతే మీ వంశావళిని, మీ రచనకు కూడా కళ్యాణం చేయగలుగుతారు. అంతిమ సమయం వరకు కూడా ఇలా పురుషార్థం చేస్తూనే ఉండాలి. ఎవరైతే సత్యమైనటువంటి ఆత్మలు ఉన్నారో సమయం కోసం ఎదురు చూడరు. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాకు జ్ఞానం లభించింది, ఇప్పుడు బుద్ధి వికసించింది అంటే ఇంకా మంచి సమయంలోనే లభించింది. 25 సంవత్సరాల్లో వేస్ట్ చేయకండి ఇప్పటి నుంచి. కాబట్టి మీ అమ్మ, నాన్న, దాది, దీదీలు జ్ఞానంలో లేరు కాబట్టి వారి యొక్క శిక్షణ మీకు అందలేదు. వాళ్ళెవరు జ్ఞానంలో నడవలేదు. అయినా కూడా ఈ సంబంధీకులు కూడా పర్మనెంట్ కాదు. మీ యొక్క జన్మల ఖాతాని, మీ యొక్క పవర్ని మీరు తీసుకొని వచ్చారు. ఈ మహాకలియుగంలో ఆత్మజ్ఞానం లభించటం అంటేనే మహాభాగ్యం. ఇక్కడ మహాకలియుగం అని ఎందుకంటూ ఉన్నాను? ఘోర అంధకారంలో, అజ్ఞానంలో ఉండిపోయి దుఃఖ ప్రపంచంలో మునిగి తేలుతూ ఉన్నారు. కాబట్టి వాస్తవంగా శాస్త్రాల్లో కూడా ఏం రాస్తారు అంటే, కలియుగంలోనే నామజపంతో తక్కువ టైంలో పరమాత్మ తొందరగా పొందుతారు అని. అదే సత్యత్రేత యుగాల్లో అయితే కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు తపస్సు చేయాల్సి వస్తూ ఉన్నది. అక్కడ ఒక సిస్టమ్ వేరు, ఇప్పుడు సిస్టమ్ వేరు, తేలిగ్గా చేసేసారు. ఇప్పుడు జ్ఞానంలో మీరు జాగృతమయ్యి సంకల్పం చేయడంతో చాలు, పరమాత్మ మిమ్మల్ని కరుణిస్తారు. మనసుని మార్చుకొని భగవంతుడు ఎదురుగా కూర్చోండి.
భగవంతుడు మీ ఎదురుగా వచ్చేస్తాడు. దీన్ని మించినటువంటిది ఇంకేం ఉంది చెప్పండి? ఇంకేం కావాలి మీకు? దేవతలు వేల సంవత్సరాలు తపస్సు చేస్తేనే పరమాత్మ యొక్క దర్శనం కాలేదు. ఇక్కడ చూడండి, దేవాసుర సంగ్రామంలో విజయం పొందినటువంటి దేవతలు గర్విష్ఠులై ఉంటే, యక్షుడు రూపంలో పరబ్రహ్మ వచ్చినా కూడా ఇంద్రుడు గుర్తించలేదు. విజయం తన శక్తితోటే పొందామనుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకని అంటే పరమాత్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం లేనే లేదు. ఇంక అందుకని ఇంద్రుడు ఆత్మజ్ఞానం కోసం ప్రజాపతి మనువు దగ్గరికి వెళ్ళాడు. కొన్ని సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాలన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందాడు అని మనకు చెప్తూనే ఉంటారు. మరి ఈ సంగమయుగంలో ఇంట్లో కూర్చొనే మీకు జ్ఞానం లభించింది యూట్యూబ్ ద్వారా. ఇప్పుడు చూడండి ఎంత మంచి మీడియా దొరికింది. మీరు ఇంట్లోనే కూర్చున్నారు, 300 మంది మాట్లాడుకుంటూ ఉన్నాం, కామెంట్స్ ఒకళ్ళొకళ్ళు చదువుకుంటూ ఉన్నాము, ఎదురుగా చూస్తూనే ఉన్నాము కదా. అందుకని ఘర్ బయటే భగవాన్ మిల్ గయా అంటారు మురళీ పాయింట్లో. బేహద్ జ్ఞానము మీకు ఫ్రీగా లభించింది. నో ఎంట్రీ ఫీజు. పుస్తకాలకు కానీ యూట్యూబ్ కానీ మీరే ఫీజులు కట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సముద్రం అంత జ్ఞానం ఉంది. ఎంత కావాలంటే అంత తోడుకోండి, ఎంత మునగాలంటే అంత మునగండి, అంత మీకు లభిస్తూ ఉంటుంది. అందుకని టూలెట్ బోర్డు పెట్టకముందే వచ్చారన్న మాటను గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ధన్యవాదాలు చెప్పండి. ఎప్పటికన్నా మనని మేల్కొల్పాడు, మేము జాగృతమయ్యాము అని. ఇక సమయాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. సమయం జాగృతి అగుటకు మీకు ఛాన్స్ ఇచ్చింది, అందరికీ ఛాన్స్ ఇస్తుంది. మేల్కోండి. ఆత్మలకు ఎక్కడ ఎంత పాత్ర ఉందో, ఎక్కడ ఎవరితోటి కర్మ బంధన ఉంటుందో అక్కడికి వెళ్ళటం, చూడటం, చేయటం ఇవన్నీ కూడా ఫిక్స్ అయ్యే ఉంటూ ఉంటాయి కదా. కృష్ణుడు భూమి పైన అవతరించినప్పుడు ఆయనతో పాటు ఎంతమంది అవతరించారు? గోపగోపికలు ఎవరో మీకు తెలుసు. యదువంశంలో ఎవరు పుట్టారో మీకు తెలుసు. ఇక రాముడు వచ్చినప్పుడు రుద్రావతారంగా శంకరుడే హనుమంతుడి రూపంలో వచ్చారు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాము. ఒకసారి రాముడు అవతారం భూమి మీద జరుగుతుంది, విష్ణు అవతారం అని తెలిసినప్పుడు శంకరుడు కూడా రాముడితో పాటు విష్ణువుతో పాటు పాత్రాభినయం చేయాలని సంకల్పం తీసుకున్నాడు. పార్వతీదేవి కూడా నేను కూడా నీతో పాటు వస్తాను నాదా అని అన్నారు. ఎలాగా? హనుమంతుడు అంటేనే బాల బ్రహ్మచారి, పార్వతీదేవిని తీసుకొని ఎలా వెళ్ళాలి, ఎలాగా మేము పాత్ర చేయాలి అనుకుంటున్న సమయంలో దేవతలందరూ కలిసి ఒక దారి చూపించారు, ఒక సలహా ఇచ్చారు. హనుమంతుడు రుద్రావతారంగా ఉన్నప్పుడు ఆయన తోక దగ్గర పార్వతీదేవి ఉంటుంది అని. ఇది ఎలా అంటే రావణాసుడు శంకరుడి దగ్గరికి కైలాసానికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడు. ప్రభు, ఎవరి హనుమంతుడు? ఇంతవాడు, వీనికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నా లంక మొత్తాన్ని దగ్ధం చేసేశాడు, ఈయన తోకకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. అప్పుడు శంకరుడు చెప్తాడు ఇదే మాట. హనుమంతుడు ఎవరో కాదు, నా యొక్క రుద్ర అవతారము, 11వ అంశ అవతారము. ఆయన తోకలో ఉన్నది శక్తి రూపిణి పార్వతి. అందుకే ఆ శక్తి రూపిణితోటే నీ యొక్క బంగారు లంక దహనం చేయబడింది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాగా వాళ్ళు ఎన్ని ఎదుర్కొన్నారు, ఎన్ని పరిస్థితుల్ని మరి ఇముడ్చుకుంటూ ముందుకు వెళ్ళారు అనేది మీకు తెలుసు. అందుకనే దేవతలందరూ కూడా విష్ణుమూర్తికి అనగా అవతారంగా వచ్చినటువంటి రాముడికి సహయోగం చేయటానికి కోతుల రూపంలో జన్మ తీసుకున్నారు. మరి మనం ఇక్కడ విశ్వ పరివర్తన చేయటానికి బేహద్ ఆకారి బాపు చోటురాం బాపూజీ మనకు జన్మనిచ్చారు. మన పాత్ర ఏమిటో బేహద్ బాపు వచ్చి తెలిపారు, తనెవరో ఏంటో తెలిపారు. అందుకని మనం ఆనందంగా జీవించాల్సిన సమయం ఇది. ఎంతకాలం ఈ శరీరంలో ఉంటామో అంతకాలం జ్ఞాన యోగ సేవ అనేది చేస్తూనే ఉండాలి.
ఎప్పుడు ఏ కర్మ బంధన ఎదురుగా వచ్చినా కూడా మనం ఎదుర్కొంటూ ఉండాలి. మనకు తెలియదు ఎప్పుడు ఏమొస్తుందో సరే, అయినా మనం ఆనందమైన స్థితిలో ఉండాలి. పరమాత్మ మనకు తోడుగా ఉన్నారనే అనుభూతి ఉండాలి. ఇవన్నీ మన యొక్క నమ్మకాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. మన మనసు లోపల ఖుషీగా ఉండాలి. పరమాత్మను తెలుసుకున్నాము, కలుసుకున్నాము, ఆయన తోడును అనుభవం పొందుతూ ఉన్నాము. ఇంతకు మించి ఏం కావాలి? ఆయన పాలనలో జీవిస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన మార్గానుసారంగా నడుస్తూ ఉన్నాం. మనసు బుద్ధిని మార్చుకొని స్వపరివర్తన అవుతూ విశ్వ పరివర్తన చేయటానికి లక్ష్యం, దీక్ష, కంకణం కట్టుకున్నాం. ఇంకా ఆత్మ పరివర్తన కోసం తన మూల స్వరూపాన్ని తెలుసుకొని ఆ స్వరూపంలో స్థిరంగా ఉండుటకు మనం పరం లైట్ స్వరూపులం, పరం ప్రకాశ స్వరూపులం, పరం లైట్లో ఉన్నాము. నేను బేహద్కే బేహద్ పరం ఆత్మను, పరం బేహద్ విశ్వ సేవాదారిని, విశ్వ కళ్యాణికారి ఆత్మని, జాగృతమైనటువంటి ఆత్మను, బేహద్ ఆల్మైటీ అథారిటీ పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అని తెలుసుకున్నాం. ఇక అంతిమ సమయం వరకు మనము దీన్ని స్థిరంగా బుద్ధిలో ఉంచుకొని ఈ స్వరూపాన్ని ధారణ చేసి అంతిమగతి సోగతిగా మనం వెళ్ళటానికి తయారు కావాలి. వెళ్ళేటప్పుడు విశ్వ పరివర్తన చేసి వెళ్ళాలి, విశ్వ కళ్యాణం చేసి వెళ్ళాలి. ఇది ఒక్కటి మీరు గుర్తుంచుకోండి అని అనంతబాయి చెప్తూ ఉన్నారు. ఏదైనా సరే సమయం దొరికిందని సద్వినియోగం చేసుకోండి. సమయం గడిచిపోతే మళ్ళీ తిరిగి రాదు. సమయం యొక్క విలువ గురించి బాపూజీ ఎన్నో వీడియోల్లో చెప్పారు. అనంతబాయి ఎన్నో లైవ్ షోలో కూడా వివరించారు. ఇది అంతిమ సమయం కాబట్టి దీనిలో మనం చక్కటి పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నం చేద్దాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.